అరే అంధభక్తులారా వినండి, వినండి అంధభక్తులారా. జస్ట్ అంధభక్తులకి మాత్రమే, అంధభక్తులు నోరేసుకొని పడతారు నాలెడ్జ్ లేకుండా. ఈ జనరేషన్ లో అల్లాని చూసింది ఎవరు లేరనుకుంటా. సో ఏ రోజు హిందూ ముస్లింని అందుభక్త అనలేదు. అలాగే యేసు ప్రభుని చూసింది ఈ జనరేషన్ లో లేరనుకుంటా. సో క్రైస్తవుల్ని హిందూ ఎప్పుడు అందుభక్త అనలేదు. ఓన్లీ క్రైస్తవులు అలాగే ముస్లింస్ హిందూని అందుభక్త అంటే సాయి ప్రపంచంలో మనుషులు ఎలా తయారైపోయారంటే యూట్యూబ్లో అర్థం కావట్లేదు, వండేది బుక్లో అర్థం కావట్లేదు. ఎగ్జాంపుల్ ఎలా అంటే నేను చెప్తున్నాను, హిందూస్ కానీ ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ ఎవరికి వాళ్ళ దేవుడు ఎలా ఉంటారో తెలియదు. ఎందుకంటే ఎప్పుడు చూడలేదు, ఏదో బొమ్మలు నమ్మకం ఇంకొకటి. ఓకేనా? సో ఈ విధంగా వస్తే అందరూ అందుభక్తులు అవుతారు నాన్న. అందుభక్తి అంటే అది కాదు. అందుభక్తి అంటే తన మతం గురించి తనకి తెలియకన్నా వచ్చి ఇతర మతాల గురించి వాగతాడే వాడు అందుభక్తుడు. ఓకేనా సాయి బంగారం? సాయి ఎగ్జాంపుల్ చెప్తా ఇను. నువ్వు వీడియోస్ చేసేది వైరల్ అవ్వడానికి. ఎందుకంటే నువ్వు వెళ్ళి నీ అకౌంట్ లో వీడియోస్ చూసుకొని నా మీద చేసినవి భయంకరంగా వైరల్ ఉన్నాయి. నా టీం ఆల్రెడీ నాతో డిస్కస్ చేస్తుంది, బట్ నేను పట్టించుకోవట్లేదు. సో భాష వీడియో ఉంది, అది ఆ వీడియో ఏంటంటే కృష్ణాయ వాసుదేవాయ హరే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో. భాష ఇన్ని రోజుల నుంచి వీడియోస్ చేయట్లేదంటే అర్థం చేసుకోండి మీరంతా. పెట్టే కంబ్యాక్ భయంకరంగా ఉంటుంది. హరే కంటి మే మేరే ముందు నఫరకుమా. ఓకే, బెటర్ ఫర్ యూ. జై హింద్.